వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. రోజు ఎన్నో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ హత్య గురించి, ఈ వార్త గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, కూతురు తన తల్లిని చంపేసింది లవర్తో కలిసి. అంటే కూతురు తన లవర్ సహాయంతో తల్లిని చంపేసి ఇంట్లోనే బాధ పెట్టేసింది. ఈ ఘటన జరిగి ఆల్మోస్ట్ ఒక 9 to 10 months అయింది. బట్ ఇప్పుడే వాళ్ళు పట్టుబడ్డారనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఇలాంటి హత్య సంఘటన జరిగినప్పుడు తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంటుంది? 15-16 years ఉన్న అమ్మాయి ఇంత దారుణానికి ఒడిగట్టిందంటే అసలు తన మైండ్ సెట్ ఏంటి? ఇవన్నీ కూడా సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమ గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో, నమస్తే. 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 టాకింగ్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్, స్పెషలీ స్కూల్ గోయింగ్ కిడ్, లిటరలీ అప్పుడే ఇంటర్మీడియట్లోకి వెళ్తుంది. ఆ ఏజ్లో ఉన్నప్పుడు మైండ్ మెచ్యూరిటీ ఎలా ఉంటుంది? అప్పటికే తనకి లవ్వరు అండ్ తల్లిని చంపడం, పెళ్ళికి ఒప్పుకోదు అన్న దాంట్లో అంత క్రూయల్గా మైండ్ సెట్ అసలు ఎలా డెవలప్ అయి ఉంటుంది, ఎలా ఫామ్ అయి ఉంటుంది అంటారు అసలు? యాక్చువల్లీ ఈ వయసులో వచ్చేసి లవ్వర్ అని కాదు, కానీ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది, వర్డ్ వాడాలి. అండ్ అట్రాక్షన్ దానికి ఏజ్ ఏం అవసరం లేదు. అంటే ఆపోజిట్ సెక్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అనేది మీకు ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా అదే అట్రాక్షన్ ఉంటుంది. దాన్ని లవ్ అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు అండర్స్టాండింగ్ ది లవ్ అంటే ఏంటి అని. మనం అనుకుంటాము లవ్ అంటే శారీరక సంబంధాలేమో వాళ్ళకి అట్లా అట్రాక్షన్ అవుతుందేమో అని ఆ ట్రాప్కి వెళ్తాము. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళకి కరెక్ట్గా ఏజ్ వచ్చి అర్థమయ్యేసరికి ఇది శారీరక సంబంధాలు కాదు, ఇది మానసిక సంబంధం అనేసి తెలుసుకోవాలి మనుషులు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడికి వచ్చేసి జస్ట్ అట్రాక్షన్. వాళ్ళకి తెలిసింది ఏంటంటే, వాళ్ళు ఏదైతే అది ప్రేమ అనుకుంటున్నారో అది ఎమోషనల్ బాండింగ్ అన్నది ఏం ఉండదు దాంట్లో. చాలా తక్కువ మందికి వస్తుంది యాక్చువల్లీ 10th ప్రేమ అంటే. నేను అంటాను పిల్లలకి అలా అట్రాక్షన్ ఉండడం చాలా కామన్. అంటే ప్రేమించాలి అని అనుకుంటే నేను డిగ్రీ అయిన తర్వాత, లేదో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేశాక, సెటిల్ అయ్యాక, అప్పుడు ఇదిగో నేను ఎలిజిబుల్ బ్యాచులర్, నేను ప్రేమిస్తాను, ఇప్పుడు నేను ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అనే రేంజ్లో ఉండదు. ప్రేమ అనేది ఎప్పుడైనా యూనో వస్తుంది అనుకోవచ్చు, లేకపోతే ఆ భావం అనేది పిల్లల్లో కలగవచ్చు, లేకపోతే పెద్దవాళ్ళల్లో ఉండొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ చిన్నపిల్లలు అనేసరికి 10th విచిత్రంగా అనిపిస్తుంది. వీళ్ళకేంటి లవ్? అసలు దాన్ని ఎందుకు అన్కామన్గా తీసుకుంటున్నారు పేరెంట్స్? ఎందుకు తీసుకుంటున్నారు? మేబీ దట్ ఈస్ ఆల్సో ఎన్ ఏజ్. అంటే వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఏదైనా వాతావరణం మిస్ చేసి ఎవరైనా కేర్ జనరల్గా ఏం కోరుకుంటామమ్మా? లవ్ అంటే ఏంటి? బాగా చూసుకోవాలి, నన్ను బాగా ట్రీట్ చేయాలి, నా వ్యాలిడిటీ ఉండాలి, నన్ను ఎవరన్నా పొగడాలి, లేదనంటే ఎమోషనల్ బాండింగ్ అనేది, ఒక కేరింగ్ అనేది మనుషులకు కావాల్సి వస్తుంది. సో అది ఎక్కడో వాళ్ళు మిస్ చేస్తున్నారు అన్నట్టే కదా. సో అది ఈ వయసుకు తగ్గట్టు ఈ స్కూల్ గోయింగ్ పిల్లల్లో అప్పటి నుంచే మీకు అది కనిపిస్తుందంటే ఎక్కడో ఇంట్లో ఉన్న బాండింగ్ ఎక్కడో తేడాగా ఉన్నట్టే కదా. కరెక్టే. కాకపోతే అంటే ఇంత క్రూయల్ స్టేట్కి తీసుకొచ్చే అంత కరెక్టే మీరు అన్నది, ఇది క్రూయల్ స్టేజెసే. కానీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మనకి మూవీ ఉంది కదా, అది ఏంటది, మన సిద్ధార్థ్ గారు చేశారు, ప్రకాష్ సార్, బొమ్మరిల్లు. ఎగ్జాక్ట్లీ, ఐ లవ్ దట్ మూవీ యాక్చువల్లీ. దాంట్లో ఒక సైకాలజీ ఉంటుంది చూస్తే. సిద్ధార్థ్ గారు చాలా హంబుల్, ఆనెస్ట్గా ఉంటారు ఇంట్లో. ఎలా చెప్తే అలా, నాన్నగారు చెప్తే. కానీ బయటికి వెళ్తే ఎలా ఉంటారు? తాగుతారు, బూతులు తిడతారు. కంప్లీట్ వై డిడ్ దే షో దట్ క్యారెక్టర్ అంటారు. ఎందుకు అలాంటి క్యారెక్టర్? అసలు ఆ క్యారెక్టర్ వెనకాల అసలు అర్థమే ఉంది. జనరల్గా ఆలోచిస్తే ఫాదర్ ఈజ్ లిటిల్ బిట్ కంట్రోలింగ్ పర్సన్, కంట్రోలింగ్ అనమాట. ప్రతిదీ ఆయన చెప్పినట్టే, ప్రతిదీ ఆయనకు కావాల్సినట్టే. అండ్ పిల్లల గురించి వాళ్ళకంటే ఆయనకి బాగా తెలుసు అన్న ఒక కాన్ఫిడెన్స్ చూపించారు అక్కడ. అంటే హీఈస్ టోటలీ కంట్రోలింగ్ ఫ్రీక్. అండ్ ఏంటంటే వాళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళు కేర్ చేయకుండా వీళ్ళ ఆలోచనలు వాళ్ళ మీద ఇంపోజ్ చేసే తత్వం అనమాట. ఇది నచ్చదు.
అంటే ఫ్రీడమ్ అనేది ఉండదు పిల్లలకి. సో అప్పుడు సిద్ధార్థ్ గారు ఏం చేశారనంటే హీ యూస్ టు డ్రింక్ అనమాట, స్మోక్ చేసి తాగి నాన్నగారిని తిట్టి తర్వాత తను ఇండిపెండెంట్ అంటే ఫ్రీగా అలవాటు పడ్డ ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. అది చెప్పడానికి కూడా చాలా భయపడతాడు ఫస్ట్లో. కరెక్ట్. సో ఇది చూడండి మైండ్ సెట్ ఎలా వర్క్ అవుతుందనంటే ఇంట్లో వాతావరణం అనేది ఎంత ఇంపార్టెంటో పిల్లలకి. అంటే తను కోరుకుంటుంది ఏంటంటే పిల్లలు ఈ టీనేజ్ లెవెల్కి వెళ్తున్నప్పుడు, అంటే వీళ్ళంతా ఇప్పుడు అడాలసెన్స్ అనమాట, 9th 10th వరకు 11th 12th నుంచి దే ఆర్ బికమింగ్ టీనేజ్ నౌ. ఆ టీన్స్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కడైతే ఉందో వాళ్ళు దానికి బ్యాక్ ఫైర్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ఆత్మీయత చూపించి వాళ్ళకి వ్యాలిడేట్ లేని జడ్జ్మెంట్ కాదు, ఎప్పుడు చూసినా అవునా నువ్వు ఇలా చేసావా అన్నది ఒక వ్యాలిడేషన్ ఇస్తారు చూడండి వాళ్ళ పనికి, వాళ్ళకి అది అట్రాక్షన్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి తల్లిదండ్రులు ఈ చవట బుద్ధి నువ్వు ఇలా చేసి వచ్చావా నీ అని మొదలు పెడతారు. మనం ఊరుకోం, జనరల్గా అంటాం అది తప్పని మనకు తెలుసు, బికాస్ ఎప్పుడు చూసినా మన ఎక్స్పీరియన్స్ మాట్లాడుతుంది. వీళ్ళల్లో ఒక చైల్డిష్నెస్ ఉంటుంది, ఆ చిన్న వాటి కూడా అలా చెప్తావా అని తీసి పడేయడం చూడండి, అక్కడ వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. అండ్ కమ్యూనికేషన్ అన్నది అక్కడే ఆగిపోతుంది పిల్లలది. సో ఆ వ్యాలిడిటీ వెతుక్కోవటం కోసం ఎవరన్నా అది ఇస్తూ ఉంటే ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ సపోర్ట్ ఏదైతే ఉందో, అరే నీకు ఇంత హెడేక్ వచ్చిందా ఉండు నేను చూపిస్తాను, అదే పేరెంట్స్ కొంతమంది చూపించకపోయేసరికి ఇలాంటి వాటికి ఏంటంటే స్లోలీ ఇంక్లైండ్ అవుతారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ అమ్మాయికి చూడండి తను లవ్వర్ ఉంది, లవ్ చేసిందని వాళ్ళ అమ్మతో చెప్పిందో అమ్మతో చెప్పలేదో వాళ్ళకి ఎలా తెలిసిందో అది డిఫరెంట్ ఇష్యూ. రైట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ అబ్బాయి దగ్గర చూసిన తనేంటి లవ్, ఒక కేరింగ్, నాన్ జడ్జ్మెంట్లు. తను సీనియర్, తను మైనర్ కాదు ఆ అబ్బాయి. ఓకే. సో ఆ అబ్బాయి మైనర్ కాదు అన్నప్పుడు వాడికి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ ఉంటుంది, అంటే రెచ్చగొట్టే పర్సనాలిటీ. ఇప్పుడు తినేంటి ఇంకా టీనేజ్లో వెళ్తుంది, ఉడుకు రక్తం కాబట్టి డెఫినెట్గా వీడికి ఇన్క్లైండ్ అయిపోయి వీళ్ళు చక్కగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు ఆ అమ్మాయిని. సో వీళ్ళ దాంట్లో ఉన్న పాజిటివిటీ కన్న తల్లిదండ్రుల మీద ఎందుకు కనపట్లేదు ఆ అమ్మాయికి? తల్లి కూడా పెంచింది, తనకు కావాల్సింది ఏదైనా అమరుస్తారు వాళ్ళు డెఫినెట్లీ. ఆ మాట ఒక్కటి ఉంది, ఆ బాండింగ్ ఏదైతే ఉందో అక్కడ కట్ అయిపోయింది. సో తన అక్కడ వదిలేసి ఇక్కడ ఇన్క్లైండ్ అయిపోయింది కాబట్టి మదర్ని కంప్లీట్గా ఖండించి తన ప్రేమని ప్రేమగా గుర్తించలేదు. సో ఇంకా మనము నిప్పు మీద పెట్రోల్ పోస్తే ఎలా ఉంటుంది, సో ఆ ఏజ్ కాబట్టి సో ఈ ఎక్స్ట్రీమ్స్లో వెళ్ళే మైండ్ సెట్ కూడా ఉంటుంది. వాళ్ళని యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటారు జనరల్గా. ఇది టీనేజర్స్లో చాలా ఉంటుంది, ఈ కాలంలో చాలా చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ దట్ సోషల్ మీడియా అన్నది లేకపోతే ఈ పబ్ కల్చర్ అన్నది వీళ్ళని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అదే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటారు, ఇంకేమైనా అదర్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అంటారు? అదర్ ఫ్యాక్టర్స్ అంటే దే ఆర్ ససెప్టబుల్ ఫర్ ద పియర్ ప్రెషర్స్, అంటే కంపారిజన్స్ ఉంటాయి వాళ్ళకి. పియర్స్లో చాలామంది రిచ్ ఫెలోస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే కొంచెం పబ్ కల్చర్కి అలవాటు అయ్యి ఉంటారు. సో వీళ్ళకి ఆనందం దొరకపోయేసరికి ఎక్కడో అక్కడ నేను ఇంకా మ్యాచ్ అవ్వట్లేదు అన్న పంతం, అంటే పేరెంట్స్ నాకు ఇవన్నీ ఇవ్వలేకపోతున్నారు అని డిస్సాటిస్ఫాక్షన్. వాళ్ళలో సోషల్ సర్కిల్, సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి కదా. ఇన్స్టాలో ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్ ఉందో వాడు టాప్, కాలేజ్లో ఒక హీరో, వాడికి ఒక ఫ్యాన్ ఫాలోవర్స్. ఈ మంది ట్రెండ్ ఏంటంటే ఒకరికొకరు డేటింగ్ ఇచ్చేటప్పుడు కూడా నీకు ఒక డేట్ ఉన్నాడా, ఇద్దరు ఉన్నారా డేటింగ్. అమ్మాయిలు అబ్బాయిలు కూడా అదే చర్చ, ఎక్కువ మంది ఉంటే వాళ్ళు ఇంకా పాపులర్. ఆ కల్చర్ తీసుకొచ్చేసామని అంతే. ఇంకా దాంతో వాళ్ళకి ఇంకా కంపారిజన్, ఫిగర్ కాన్షియస్నెస్ కానీ మనీ మైండ్ కానీ అక్కడంతా కంపారిజన్స్ వచ్చి డెఫినెట్లీ దే ఆర్ స్టెప్పింగ్ బ్యాక్ అవుట్ ఆఫ్ ఇట్. రైట్. బట్ ఏదన్నా అయి ఉండొచ్చు, అంటే చంపడం వరకు వెళ్ళడము అంటే అక్కడ ఏం జరిగిండొచ్చు? మైండ్ స్టెబిలిటీ లేకపోవడం పిల్లల్లో. జనరల్గా ఆ టైంలో మనకి ఫ్రంటల్ లోబ్, మనకు ఆలోచన శక్తి అనేది ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకంత ఎమోషనల్ రెగ్యులేషన్ అంటారు కదా, ఈ ఎమోషన్, నాకు ఈ కోపం వచ్చినప్పుడు ఇప్పుడు సిద్ధార్థ్ ఏదైతే విజృంభించి ఇచ్చేసాడో హీఈస్ అన్కంట్రోలబుల్ ఓవర్ ఇట్. నిజంగా ఆలోచిస్తే వాళ్ళ నాన్నగారు ఏం తప్పు చేయలేదు, రైట్? హీ ట్రైడ్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ఆల్ ద అవుట్ సైడ్ వరల్డ్. హీ థాట్ గివ్ హిమ్ అ బెస్ట్ కైండ్ ఆఫ్ లైఫ్, గివ్ హిమ్ అ సేఫ్ కైండ్ ఆఫ్ లైఫ్. అట్లా అనుకున్నారే తప్ప తనేం తప్పుగా ఆలోచించలేదు. అలా ఆలోచించాలి అని అనుకుంటే పేరెంట్స్ వయా త్రూ
మనకు కూడా చాలా పాజిటివ్ థాట్సే వస్తాయి, కానీ ఆ మైండ్ పాజిటివ్ థాట్ వైపుకి వెళ్ళదు. అంటే ఇంత రిస్ట్రిక్షన్స్లో పెడుతున్నారు, నాకు అడ్డు కూడా నిలుస్తున్నారు, నా ఫ్రీడమ్కి అడ్డొస్తున్నారు అన్న భావన ఉంటుంది తప్ప వాళ్ళలో ఇలా కంట్రోల్ చేసినందుకు కారణాలు ఇవి ఉంటాయి అన్న పాజిటివ్ థాట్ వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్ ఉండదు. సో అక్కడ ఎమోషనల్ ఇర్రెగ్యులరైజేషన్ ఒకటి, అండ్ దెన్ తన ఫ్రంటల్ లోబ్లో అంత మెచ్యూరిటీ లేకపోవడం, అంటే ఇది కరెక్టా కాదా అవునా అన్న అస్సలు ఉండరు వాళ్ళు. సో ఇలాంటి క్షణికావేశంతో వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు, ఏమన్నా చెయ్యొచ్చు. అండ్ అందులో ఐ థింక్ ఈ బూజింగ్ అనేది ఇప్పుడు చాలా అలవాటు అయిపోయింది కదా, డ్రింకింగ్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్, వేప్ అని, డ్రగ్స్ అని ఇష్టానికి ఉన్నాయి బయట మార్కెట్లో. సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి వాళ్ళని. సో డెఫినెట్గా ఐ థింక్ పేరెంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు చాలా పేషెన్స్గా ఉండాలి ఈ విషయంలో. అంటే పిల్లల్ని డీల్ చేసుకోవడంలో ఒక స్ట్రిక్ట్నెస్ ఒక్కటే పనికిరాదు, వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా అలవాటు చేసుకుంటాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. బట్ ఆల్ సెట్ అండ్ డన్ ఏదో ఒక మూలన ఇలాంటి కేసు మనం చూస్తూనే ఉన్నాం. లైక్ స్పెషలీ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఫ్యూ మంత్స్ నుండి చూసుకుంటే ఇలాంటి కేసెస్ కదా. అంటే ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ వచ్చినప్పుడు అంటే అంత పీక్స్ ఆఫ్ కోపమా, లేదంటే అది ఫ్రస్ట్రేషనా, లేదంటే పొరపాటున ఏమన్నా అయినా కూడా దాన్ని కవరప్ చేయడానికి ఇక్కడ ఇంట్లోనే పూడ్చిపెట్టారు వాళ్ళు, కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఇవన్నీ చదువుతున్నాయి కదా. సో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ మేబీ ఆ హైకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోగలగాలి అనేది దానికి ఏం చెప్తారు? అంటే నేను అంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి, చైల్డ్ అంత హై మైండ్ సెట్తో ఎందుకు వెళ్తున్నాడు. లేకపోతే అగ్రెషన్ అనేది చూడండి, ఒక్కొక్కసారి ఫోన్ విసిరి కొట్టడము, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు విసిరి కొట్టడము, లేకపోతే నేను మొన్న ఒక కేసు చూశాను, ఆ అబ్బాయి జస్ట్ 9th క్లాస్, వాళ్ళ నాన్న విపరీతంగా బయటికి వెళ్తున్నాడు అని చెప్పి ఏంటంటే ఈ మోచేతులతో వాడిని ఇలా పట్టి మొహం మీదెల్లా గుద్దాడు. అది కూడా చాలా హార్డ్ దెబ్బలు తగిలే అబ్బాయికి. ఇక్కడ మచ్చలతో వచ్చాడు, కౌన్సిలింగ్కి తీసుకొచ్చారు. యాక్చువల్లీ వాడున్న అగ్రెషన్కి వాడికి రీహాబ్కి పంపించాలి. సో అలా కాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి కౌన్సిలింగ్కి తీసుకొచ్చినప్పుడు అసలు వాడి మాట తీరు కూడా కంట్రోల్లో లేదు, అంత కోపంలో ఉన్నాడు అనమాట. ఆ అగ్రెషన్ రావడానికి కారణం ఏంటి అని ఆలోచించాలి పేరెంట్స్. దాన్ని ఇమ్మీడియట్లీ ఎట్లా బ్రేక్ చేయాలన్నది అదొక టాస్క్ కింద తీసుకోవాలి. అంటే వాడిని ఇంకా కొట్టి తిట్టి మీరు ఇంకా అగ్రెసివ్ చేయకుండా ఎక్కడ స్టాప్ చేయాలి, అసలు ఎలా ఉంటే కరెక్ట్ అన్న సొల్యూషన్ మార్గానికి వెళ్తారు చూడండి పేరెంట్స్. అక్కడ వాళ్ళు చేంజెస్ రావాల్సి వస్తుంది పిల్లల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఐడెంటిఫై చేసిన తర్వాత స్పెషలిస్ట్ని కలవడం చాలా బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు మెడిసిన్స్ కూడా అవసరం పడతాయి వాళ్ళకి, మెడిసిన్స్ అవసరం పడుతుంది. అలాగే కౌన్సిలింగ్ కూడా కంటిన్యూస్గా చేయాలి. అండ్ దాంట్లో యోగా, మెడిటేషన్ ఇలాంటివి కూడా చాలా నేర్పిస్తాము. సో వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే కామ్ డౌన్ అవ్వాలి. సో ఇలాంటి మెంటల్ రెగ్యులేషన్ కానీ, ఒక ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తే క్రమేణంగా వాళ్ళ అగ్రెషన్ అన్నది తక్కువైపోతుంది. అండ్ వాల్యూస్ కొన్ని డైలీ ఇంటి పనులు, ఇంటి బాధ్యతలు, అంటే కొన్ని షేర్ చేయటాలు, వాళ్ళ బాధలు కూడా కొన్ని కంటిన్యూస్గా పేరెంట్స్ మానిటర్ చేస్తూ ఉండాలి. టీనేజర్స్ వచ్చారు కదా ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళదే అని అనుకుంటే అట్లా కుదరదు. ఇంకా చిన్నపిల్లలే వాళ్ళు, తప్పదు, ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళు ఒకసారి అంటారు వీళ్ళు ఏదో ఫోన్లో బిజీ ఉంటారు. జనరల్లీ నేను పేరెంట్స్ని చూడటం ఏంటంటే అబ్బాయి మాట్లాడుతున్నా వీళ్ళు కంటిన్యూస్గా స్క్రోలింగ్లో బిజీ ఉంటారు. ఫస్ట్ ఎవరు చూస్తారు. సో అందుకని ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా వాళ్ళ మాటలు వినండి. దాని తర్వాత వాడు అసలు చెప్తున్నది మీకు అండర్స్టాండ్ అయ్యింది, రెండు ఒకటే వర్జనా ఆలోచించండి. వాడు ఏం చెప్పదలుచుకున్నాడు, మీరేం అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సో బేసిక్గా ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఐడెంటిఫై ప్రాబ్లమ్, దెన్ గో ఫర్ ఎ సొల్యూషన్. గుడ్ కమ్యూనికేషన్ ఇస్ ద బెస్ట్ పాలసీ విత్ దెమ్. అండ్ ఏంటంటే లిజనింగ్ స్కిల్స్, మీరు లిజనింగ్ స్కిల్స్ అన్నది బాగా పెంచుకోవాలి. పేషెన్స్ ఉంచుకోండి. ఏమైంది, మీ అమ్మ నాన్న మీది వినలేదా, మీరు ఇలాగే పెరిగిపోయారా ఏంటి? సో ఇప్పుడు మనకు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మనం ఇష్టానికి అలా తయారయ్యాం, కానీ ఉద్యోగాలు లేని టైంలో మనం కూడా ఉన్నాం కదా పిల్లలతో. ఏదే లైక్ గుడ్ ఆర్ బ్యాడ్ యూస్ టు మానిటర్. కానీ ఇప్పుడు రాను మనకు కూడా ఒత్తిడి పెరిగిపోయి అసలు ఇంట్లో ఉండక వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఇదే తయారవుతున్నారు. అంటే ఇలాంటి వాటికి చాలా అడిక్ట్ అవుతున్నారు. అండ్ ఇంకోటి నేను థర్డ్ పాయింట్ చెప్తాను, అగ్రెసివ్ మూవీస్ అన్నీ స్టాప్ చేయండి. వాళ్ళు హీరోని సూపర్ హీరోస్ లాగా వాళ్ళు ఊహించుకుంటారు అండ్ వాళ్ళు దీంట్లో ఉండిపోతారు. అలా చేయడం కూడా తప్పు అనిపించదు వాళ్ళకి. ఇప్పుడు విలన్స్ కొట్టడం వేరు,
కానీ అదే రేంజ్లో రజనీకాంత్ గారు కొడితే అబ్బా ఎంత బాగా కొట్టారో అని అనుకుంటాం. కానీ ఇవన్నీ వాళ్ళకి మైండ్లో రికార్డ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇలా చేయడం కూడా కరెక్టే, ఇలా చేయడం కూడా ఓకేనే. సో ఇవన్నీ చూపించడం మూలాన ఇంకా వైలెన్స్ పెరిగిపోతుందే తప్ప మనిషికి తగ్గదు. సో బీ కేర్ఫుల్ అండ్ బీ వైజ్ టు చూస్ ద మూవీస్. వాళ్ళకి కొంచెం సోబర్ మూవీస్ చూపించండి, కామ్ ఫ్యామిలీ మూవీస్ చూపించండి. అంతేకాని అస్తమానం ఆ ఫైటింగ్, ఆ రక్తపాతాలు, అఫ్కోర్స్ ఈ ట్రెండ్కి అయితే అదే ఇష్టం. సో ఇట్లాంటివన్నీ కాకుండా కొంచెం దూరం ఉంచితే బెటర్ అని నా ఉద్దేశం. మీరు అన్నట్టుగా ప్రాపర్ కమ్యూనికేషన్ అండ్ బెటర్ మానిటరింగ్ ఉంటే మానిటరింగ్ ఉండాలి, ఎర్లీ స్టేజెస్ లోనే దాన్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండడమే బెస్ట్ పాలసీ. అంటే ప్రతిసారి వాళ్ళని వదిలేకుండా చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ చిన్న చిన్న కబుర్లే చాలు. డిన్నర్ వాళ్ళతో పాటు కూర్చొని చేయండి చాలు, అది మీ కమ్యూనికేషన్ టైం అయిపోతుంది. సో ప్రతిదీ వాళ్ళతో ఇంట్లో పనికి కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూనే ఉండాలి, అలా మాట్లాడిస్తూనే ఉండాలి. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు ఇంట్లో. మౌనంగా ఉన్నామనంటే అక్కడి నుంచి జాతకాలు మారిపోతున్నాయి అన్నట్టే లెక్క. ఎందుకనంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క రూమ్లో చూస్తున్నాం. మేము చేసే పని అదే అన్నమాట. ఇప్పుడు మానేశాను నేను 1 month నుంచి. ఈవెన్ ఐఎమ్ గివింగ్ సమ్ టైమ్ ఫర్ మై చిల్డ్రన్. ఎందుకంటే ఆల్ ద టైమ్ మెసేజెస్ వస్తుందా లేక ఇదా అదా అనుకుంటూ స్క్రోల్ చేస్తూ ఉంటాను. దట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ యాక్చువల్లీ. సో క్వాలిటీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి డబ్బు ఇది ఎంత దారపోసినా చివరికి వచ్చేసరికి మీరు మాట్లాడట్లేదు, మీతో క్వాలిటీ టైం లేదు, లేకపోతే కమ్యూనికేషన్ లేదు, ప్రేమ లేదనంటే అలాంటి రిలేషన్షిప్ లాంగ్ టర్మ్లో వెళ్ళడం కూడా చాలా చాలా కష్టం. సో ఇలాంటివన్నీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. అందులో టీనేజ్ మదర్స్ ఐ ఫీల్ దట్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఉద్యోగాలు పక్కన పెట్టి వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వయసులో ప్లీజ్ గమనిస్తూ ఉండండి. వాళ్ళు పబ్స్కి వెళ్ళే కల్చర్ని గుడ్ తీసుకోండి, బట్ టైంకి ఇంత టైం కల్లా మీరు ఇంటికి రావాలి. వాళ్ళకి అస్తమానం ఒక కౌన్సిలింగ్ లాగా ఏర్పాటు చేయండి కంపల్సరీగా. ఏదైనా మీకు బిహేవియర్లో తేడా కనిపిస్తే ఇమ్మీడియట్గా ఎవరినో ఒకరిని కలవండి, మీరన్నా కౌన్సిలింగ్ చేయండి, లేకపోతే వాళ్ళ లెక్చరర్స్ అన్నా వాళ్ళని సంప్రదించండి. క్లాసులో ఏదైనా బిహేవియర్స్ తేడా ఉన్నాయా, లేకపోతే ఏదో డిఫరెన్స్ చూస్తున్నారు. ఎందుకంటే సూసైడల్ కేసెస్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. అసలు దేనికి చేసుకుంటున్నారు, సిల్లీ రీజన్స్కి కూడా వాళ్ళు తట్టుకోలేని ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. సో అలాంటి వాతావరణం నుంచి మీరే పేరెంట్స్గా అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళని బయటికి తీసుకురాగలరు. ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇచ్చి వాళ్ళకు కూడా హ్యాపీనెస్, మీకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఫోన్లు ఇవన్నీ పక్కన పెట్టి మీ రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయండి. రైట్ మ్యామ్, దెన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ టైం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.